రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతుందన్నారు. పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 5 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేశారు మంత్రి. యంగ్ ఇండియా స్కూల్ కాన్సెప్ట్తో విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తర్వాత మహిళలకు కుటుంబ మిషన్లు పంపిణీ చేశారు మంత్రి. ఈ వెజిటబుల్ మార్కెట్ వాళ్ళు ఈ సంస్థ మంచిగా నడుస్తుందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ శాంక్షన్ 3 కోట్ల రూపాయలు ఇవ్వడము చాలా మంచి విషయము. సో తొందరగా అది కూడా చేసుకుంటే మీకు రెగ్యులర్గా మీరు చెప్పినట్టు మంచి ఇన్కమ్ వస్తుంది. మీ అందరు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఉండాలి, ప్రజలకు మేలు కావాలని చెప్పి ఆ ఆలోచనతోని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రం మొత్తంగా సుమారు 5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సన్నబియ్యం కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం కార్యక్రమం పెట్టుకోలేదు. 12,000 కోట్ల ఖర్చుతోని మనందరికీ సన్నబియ్యము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. విద్యారంగంలో ఈ 2 సంవత్సరాలలో 50,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. టీచర్లతో పాటు విద్యారంగంలో అనేక నిధులు కేటాయించి సరిగా విద్య నేర్పాలని చెప్పి ఈ స్కూళ్ళన్నీ కూడా కట్టడం జరుగుతుంది. యంగ్ ఇండియా స్కూల్ కాన్సెప్ట్ దేశంలో ఎక్కడ లేదు. ఆ కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ప్రారంభించారు. వైద్యంలో కూడా మీ అందరికీ తెలుసు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు మనకు ఫ్రీ ట్రీట్మెంట్. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నీ కూడా దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలి, ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మంచిగా నడవాలి. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్, ఈ ఎల్ఓసి ఏదైతే ఇస్తున్నారో ప్రజలకు చాలా మేలు కలుగుతుంది. రాష్ట్రంలో పేద ప్రజలు విద్యారంగము, వైద్యం ఈ రెండిట్లో ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు. సో ఈ రెండిట్లో కూడా ప్రజాపాలన ఈ ప్రభుత్వంలో వీళ్ళందరికీ ఇబ్బందులు ఉండొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము దీంట్లో ఆలోచన పెట్టి ముందుకు పోతుంది. ఈ వచ్చే సంవత్సరము 3,500 ఇల్లులు వస్తాయి. ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో రాలేదో వీళ్ళందరినీ కూడా అకామిడేట్ కొని మనం అందరం కూడా మంచిగా ఈ ఇల్లులు కట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరితో